హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ గార్డెనింగ్. ఈరోజు మన గార్డెన్లో పూల మొక్కల్ని, కాయల్ని అన్నిటిని చూద్దాం రండి. అలాగే హార్వెస్ట్ కూడా చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేబుల్ రోజెస్ కూడా పూసిని చూద్దాం. చూసారా ఎంత అందంగా ఉందో. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి చూడండి, ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చూసారా ఫ్రెండ్స్, పసుపు కుంకుమ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. ఇట్లాంటివి మనం హ్యాంగింగ్ పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటాయి. చూసారా, చిన్న దానిలోనే పెట్టాను పాట్లో, ఎంత బాగా వచ్చినాయో. గార్డెన్లో ఇంకొక వైట్ గులాబీ కూడా వచ్చినాయి చూడండి. ఇవి గుత్తులు గుత్తులు కాస్తాయి. ఎంత బాగున్నాయో. మన గార్డెన్లో ఒక గులాబీ పువ్వు ఎంత బాగా పూసిందో. చూడండి, ఏ సైజు వచ్చినాయో చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిలో వైట్ తోటకూర, ఇది రెడ్, ఇది రెడ్ తోటకూర. ఇది డబల్ వైట్ అండ్ పింక్. గార్డెన్లో గులాబీ పూలు చూద్దాం. ఇది వైటు, ఇది రెడ్. ఇందులో కాసిన వంకాయలు, ఈరోజు మల్లెపూలు, ఒక మందార పువ్వు. నేను ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను. పాకు చెట్టు పెట్టుకున్నాను. ఇంటి ముందు ఉంటే మంచిది అంటారు కదా, అందుకని నేను పెట్టాను. దీనిలో కొంచెం కింద అల్లుకునే చెట్లు పెట్టుకున్నా, చూడడానికి బాగుంటుంది కదా. ఇటు పక్క మనీ ప్లాంట్ పెట్టా. ఇటువైపు ఇలా పెట్టుకున్నాం. గుమ్మానికి అటుపక్క ఇటుపక్క చూడడానికి బాగుంటుంది కదా. పసుపు మొక్కలు మళ్ళీ పెట్టాను, వచ్చినవి. లోపల తోటకూర విత్తనాలు వేసుకున్నాను. అవి కూడా వచ్చినాయి చూసారా. పచ్చిమిరపకాయ చెట్టు కూడా వేసుకున్నాను చూడండి. ఇప్పుడే పోత వస్తుంది. చిన్న బకెట్లో వేసాను. దీనిలో తెల్ల వంకాయ కూడా పెట్టాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు.
మొత్తం పోత సరే ఎట్లా వచ్చిందో. ఒక చెట్టు వేసుకుంటే మనకి ఇంట్లోకి సరిపడా కాయలు వస్తాయి. గులాబీ ఇక్కడ ఒక పువ్వు పోసింది చూడండి, ఒక మొగ్గ కూడా ఉంది. పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఇది క్యాప్సికమ్ చూడండి, ఏ డబ్బాలో పెట్టాను. ఇది క్యాప్సికమ్ చెట్టు. బెండ మొక్కలు పెట్టాను, అవి బెండ చెట్లు వచ్చినాయి చూడండి. విత్తనాలు ఒక కుండీలో వేసుకొని మనం వర్షం పడేటప్పుడు ఒకటి తీసి వేరొక దానిలో పెడదాం. ఈ రకంగా నాటుకున్నామంటే ఒక్కొక్క కుండీలో ఇక్కడ ఒకటి పెడదాం. ఇది మిర్చి చెట్టు. ఈసారి మళ్ళీ మనం కోసుకోవచ్చు. కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ ఈసారి ట్రిప్లో మళ్ళీ కోసుకుందాం. కూడా కోసుకుందాం. చూడండి ఎన్ని పూలు వచ్చినాయి. ప్రేమ మందారం ఒకటి పూసింది, దీన్ని కూడా కోసం. ఇదిగో చూడండి, చూసారా ఎన్ని కాసినాయో. చక్కగా ఇలాగ అన్నిటిని కట్ చేసుకుందాం. చూసారా మన గార్డెన్లో ఉన్న కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కరివేపాకు కారం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. మనం ట్యాంకీలో నిండి వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇలా ఒక పైప్ లైన్ సెట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నామంటే వేస్ట్ వాటర్ అంతా ఇలా వస్తాయి అన్నమాట. ఒక పైపు, కరెంట్ పైప్ ఒక సెట్ చేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఇలా మనం చివరి వరకు ఇలా పెట్టుకున్నామంటే చూడండి, ఇలా మొత్తం వాటరింగ్ అయిపోయింది. మనం డైలీ మనం పోయేక్కర్లేదు. ఇలా చివరి వరకు అదే వాటరింగ్ చేసేసి. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. లాస్ట్లో ఎండింగ్ ఇలా పెట్టేసుకోవడమే.
క్లాత్ కానీ ఒక పైప్ కానీ ఏదో ఒకటి పెట్టేసుకున్నామంటే చెట్టు కూడా కోసేద్దాం. చూసారా ఎన్ని పూలు వచ్చినాయో. ఇప్పుడు మల్లెపూలని మనం చక్కగా కోద్దాం. చెట్టు చూడండి, ఒక కాయ కూడా కాసింది. ఇది నాటు బీర. ఇలా పైకి అల్లిచ్చాను, పైన చాలా పూతతో ఉంది.